వెల్కమ్ టు డీవీ క్రికెట్ అప్డేట్స్ ఎపిసోడ్ 2కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ సోమవారం 24 జూన్ 2024 మార్నింగ్ 11:45 వరకు ఉన్న అప్డేట్స్ను ఒకసారి చూసుకుంటే ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉదయం సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా యాజ్ యూజువల్గా టెన్షన్ క్రియేట్ చేసి లాస్ట్ వరకు మ్యాచ్ను తీసుకెళ్లి గెలిచింది. దీనితో సౌత్ ఆఫ్రికా సెమీస్కు వెళ్లిన సెకండ్ టీమ్గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీం 20 ఓవర్లకి 135 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. తర్వాత వర్షం పడగా మ్యాచ్ను 17 ఓవర్లకు 123 రన్స్తో డిఎల్ఎస్ మెథడ్ ద్వారా ఫిక్స్ చేశారు. సౌత్ ఆఫ్రికా 16.1 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ నుంచి అమెరికా టీం ఇంటిదారి పట్టింది. సూపర్ 8లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయి సెమీఫైనల్ రేస్కు దూరమైంది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవడం ద్వారా ఈ టీ20 2024 వరల్డ్ కప్లో మొదట సెమీఫైనల్కు వెళ్లిన టీంగా నిలిచింది. దీంతో సూపర్ 8 నుంచి నిష్క్రమించిన తొలి టీంగా యుఎస్ఏ నిలిచింది. కాగా యుఎస్ఏ జట్టు లీగ్ మ్యాచెస్లో అదరగొట్టి పెద్ద టీంను కూడా ఓడించిన విషయం మనకు తెలిసిందే. అయినా యుఎస్ఏ టీం ఇక్కడి వరకు రావడం నిజంగా గ్రేట్. ఇక ఇండియా ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాల గురించి మాట్లాడుకుంటే టీ20 వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్పై ఓటమితో ఆస్ట్రేలియా సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి కదా. ఇండియా చేతిలో ఈరోజు మ్యాచ్లో ఆ టీం ఓడిపోయి బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే ఆస్ట్రేలియా టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతుంది. దీని ద్వారా ఇప్పుడు ఇండియా గెలిస్తే ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే మనల్ని వరల్డ్ కప్లో ఫైనల్లో ఓడించారు కాబట్టి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, వరల్డ్ కప్ ఫైనల్కి ఈ నార్మల్ మ్యాచ్కి తేడా ఏంటని అనుకుంటున్నారా? ఈ మ్యాచ్ ఓడిస్తే వాళ్ళని మనం ఇంటికి పంపించడంటే అవుతుంది. ఇది నాకౌట్ మ్యాచ్తో సమానం. ఈ రీజన్ చాలు కదా ప్రతీకారం అనడానికి. ఇలా జరిగితే సూపర్ 8లో గ్రూప్ 1 నుంచి ఇండియా 6, ఆఫ్ఘనిస్తాన్ 4 పాయింట్లతో సెమీస్ చేరుతాయి. ఒకవేళ ఇండియాపై ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్పై బంగ్లాదేశ్ గెలిస్తే ఇండియా, ఆస్ట్రేలియా టీంలు సెమీస్కు వెళ్తాయి. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉన్నట్టు తెలుస్తోంది. మ్యాచ్ జరిగే సెయింట్ లూసియాలో ఇవాళ 50% వర్షం పడే ఛాన్సెస్ ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు నిన్నటి నుంచి అక్కడ ఒకటే వాన కురుస్తుంది. కాగా ఈ మ్యాచ్ కనుక రద్దయితే 5 పాయింట్లతో ఇండియా నేరుగా సెమీస్కు దూసుకెళ్తుంది. సో ఈ మ్యాచ్లో ఇండియా గెలిచినా లేదా వర్షం ద్వారా మ్యాచ్ ముగిసినా ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో తలపడుతుంది మన టీం ఇండియా. నెక్స్ట్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ పోటీ పడతాయి. IPL 17 సీజన్లో హార్దిక్ పాండ్యా ఘోరంగా విఫలమయ్యాడు కదా. ముంబై ఇండియా క్యాప్టెన్సీ తీసుకొని రోహిత్ శర్మ ఫ్యాన్స్ ద్వారానే కాకుండా నార్మల్ క్రికెట్ ఫ్యాన్స్ ద్వారా కూడా ట్రోలింగ్కి గురయ్యాడు. ఆ టోర్నీలో తను ఒక్క 50 కూడా కొట్టలేకపోయాడు. క్యాప్టెన్గా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. నెగిటివిటీని మూట కట్టుకున్నాడు కదా. హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్కి వచ్చేపాటికి సీన్ మొత్తం రివర్స్ అయింది. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా వైస్ కెప్టెన్ అయిన ఈ హార్దిక్ పాండ్యా అదరగొడుతున్నాడు. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో చెలరేగుతున్నాడు. బంగ్లాదేశ్ మ్యాచ్లో 50 రన్స్తో పాటు ఒక వికెట్ కూడా తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. అలాగే ఈ మెగా టోర్నీలో మొత్తం 5 మ్యాచ్ల్లో 89 రన్స్తో పాటు ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. ఎక్స్ క్రికెటర్ వరుణ్ ఆరోన్ ఏమన్నారంటే వరల్డ్ కప్లో బెస్ట్ క్రికెటర్స్లో హార్దిక్ పాండ్యా ఒకరుగా ఎప్పటికీ ఉంటారు అని చెప్పుకొచ్చాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ విక్టరీని నమోదు చేసింది. టీ20 వరల్డ్ కప్లో నిన్న జరిగిన మ్యాచ్లో గెలిచి చరిత్రాత్మక గెలుపును అందుకుంది. ఇప్పటి వరకు ఈ రెండు టీంలు 6 సార్లు తలపడగా ఆస్ట్రేలియా తొలిసారి ఓడింది. ఆఫ్ఘనిస్తాన్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే ఇంగ్లాండు, పాకిస్తాన్, శ్రీలంకను ఓడించింది. ఇప్పుడు న్యూజిలాండ్పై ఆస్ట్రేలియాపై గెలుపొందింది. ఆ టీం త్వరలోనే టాప్ టీమ్స్లో ఒకటిగా నిలుస్తుందని ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఏషియాలో టీమిండియా తర్వాత ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం సెకండ్ బెస్ట్ టీం అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే టీ20 వరల్డ్ కప్ రేస్లో వెస్టిండీస్ లేకపోతే తాను టీమిండియాకే మద్దతు ఇస్తానని మాజీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తెలిపారు. బంగ్లాదేశ్పై విజయం అనంతరం బెస్ట్ ఫీల్డర్ మెడల్ ఇచ్చేందుకు ఆయన భారత్ డ్రెస్సింగ్ రూమ్కి వచ్చారు. ఈ టీం చాలా బలంగా ఉంది, అన్ని విభాగాల్లోనూ బాగా ఆడారు. గడ్డు పరిస్థితిని దాటి వచ్చిన పంత్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది. తాను మున్ముందు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాడని పేర్కొన్నారు. ఇక నెక్స్ట్ టీమిండియా ఉమెన్స్ టీం అదరగొడుతూనే ఉంది. నిన్న సౌత్ ఆఫ్రికాపై 3వ వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఫస్ట్ సౌత్ ఆఫ్రికా 215 రన్స్ చేసి 8 వికెట్లు కోల్పోగా టీమిండియా దాన్ని కేవలం 40.4 ఓవర్లోనే చేస్ చేసింది. స్మృతి మందన 90 రన్స్, షఫాలి వర్మ 25, ప్రియా పునియా 28, హర్మన్ ప్రీత్ 42 రన్స్ చేశారు. దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి చెరో 2 వికెట్లు తీశారు. ఇది ఇవాల్టి క్రికెట్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.